నీలి మేఘశ్యామ. సో, ఇది విశ్వదేవ్ రాచకొండ హీరోగా రూపొందించిన సినిమానే ఈ మూవీ. రొమాంటిక్ కామెడీ జానర్‌లో ఈ సినిమాను థియేటర్‌లో విడుదల చేయలేకున్నారు. కానీ చివరి నిమిషంలో ఈ సినిమాను నేరుగా ఓటీటీలోకి అయితే తీసుకొచ్చారు. సో, ఈరోజు వీడియోలో ఈ మూవీ రివ్యూ తెలుసుకుందాం. సో, ఓటీటీలో ఎక్కడుందో కూడా తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఈ మూవీ వచ్చేసి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. సో, ఇది రవి ఎస్ వర్మ డైరెక్షన్‌లో అయితే ఈ మూవీ వచ్చింది. సో, ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. కథ ఏంటంటే హైదరాబాద్లో శ్యామ్ తన తండ్రితో కలిసి నివసిస్తూ ఉంటాడు. అతను శ్రీమంతుల బిడ్డ. సొంత కంపెనీ వ్యవహారాలు చూసుకోవడంలో తండ్రి కోరిక లేకుండా ఉంటాడు. శ్యామ్ బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ఉండటం పట్ల తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు. జ్ఞానోదయం అయితేనే కానీ అతను దారిలో పడడాన్ని అయితే భావిస్తాడు. ట్రెక్కింగ్ను బాగా ఇష్టపడే శ్యామ్ జ్ఞానోదయాన్ని పొంది తిరిగి వస్తానంటూ మనాలి వెళ్తాడు. మనాలిలో ట్రెక్కింగ్ వైపు నుంచి అతనికి మేఘ పరిచయం అవుతుంది. ఆమె అతన్ని వెంట పెట్టుకుని ట్రెక్కింగ్ తీసుకుని వెళ్తుంది. మంచుకొండలో ప్రయాణం సాగుతూ ఉండగానే వారి మాటలు కలుస్తాయి. మేఘ చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారని, అప్పటి నుంచి ఆమె అమ్మమ్మ తాతయ్యల దగ్గర పెరుగుతూ వచ్చిందనే విషయం అతనికి అర్థమవుతుంది. మంచు విపరీతంగా కురుస్తూ ఉండటంతో మేఘ అతన్ని విప్లవ్ కాటేజ్కి తీసుకెళ్తుంది. అక్కడ ఏం జరిగింది, మేఘ శ్యామ్ మధ్య పరిచయం ఎక్కడి వరకు వెళ్తుంది, వంశీ అనే వ్యక్తి ఫోన్లో మేఘను టార్చర్ చేస్తున్నాడని తెలుసుకున్న శ్యామ్ ఏం చేస్తాడు, అతను ఏ ఉద్దేశంతో మనాలి వచ్చాడో అది నెరవేరుతుందా అనేది మిగతా స్టోరీ. సో, ఇక నీలి మేఘ శ్యామ్ అనేది మంచి ఫీల్తో కూడిన టైటిల్ అండ్ యూత్ని అట్రాక్ట్ చేసే టైటిల్ అనే చెప్పొచ్చు. ఇది అచ్చమైన లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. సో, పోస్టర్లు అందుకు అవసరమైన సహాయాన్ని చేస్తూ ఉంటాయి. అంతా అనుకున్నట్టే ఇది ఒక ప్రేమ స్టోరీనే. సో, ఫస్ట్ హాఫ్ హీరో హీరోయిన్ మధ్య కలిసి ఉంటారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. సెకండ్ హాఫ్లో ఒకరు అర్థం చేసుకుంటారు. అందుకు దారితీసిన పరిస్థితులు ఈ కథ ముందుకు సాగుతుంది. 80% కథ మనాలిలోనే జరుగుతుంది. అక్కడక్కడ ఎమోషన్ కాస్త ఎక్కువగా కామెడీ టచ్ చేస్తూ ఈ స్టోరీ వెళ్తుంది. ఒక లవ్ స్టోరీ అందంగా చూపించాలంటే అందమైన లొకేషన్స్ను ఆ స్టోరీకి నడిపించవలసి ఉంటుంది. అలాగే ఫీల్తో కూడిన పాటలను ఆవిష్కరించాల్సి ఉంటుంది. ఇక మనసు అతికిపోయే సీన్స్ కూడా డిజైన్ చేయవలసి ఉంటుంది. మనాలి నేపథ్యం తీసుకోవడం మంచిదే అయింది. అయితే అక్కడ హృదయాన్ని సన్నివేశాలు డైరెక్టర్ ఆవిష్కరించలేకపోయాడనే చెప్పొచ్చు. సో, ఇక హీరో హీరోయిన్ పేరును కలుపుతూ టైటిల్ని క్రియేట్ చేయడం మొదలై చాలా కాలం అయింది. అలా చేయడం వల్ల ప్రయోజనం ఉందని చెప్పిన సినిమాలు కూడా ఏమీ కనిపించవు. ఇక డైరెక్టర్ హీరో హీరోయిన్ పాత్రలపై మొత్తం ఫోకస్ పెట్టాడు. అలా అని ఆ క్యారెక్టర్స్ ఏమైనా బలం ఉందంటే లేదనే చెప్పాలి. ఎవరి వైపు నుంచి బలమైన ఎమోషన్ లేదు. ఇద్దరి మధ్య ఆడియన్స్ని కట్టపడేసే లవ్ కానీ రొమాన్స్ కానీ ఉండవు. ఇక అర్జున్ కార్తిక్ ఈ స్టోరీని అందించారు. ఏ వైపు నుంచి చూసినా ఇది రొటీన్ కథనే అనిపిస్తుంది. హీరో హీరోయిన్ మధ్య సహజంగానే లవ్ ఏర్పడుతుంది. ఆ ప్రేరణ కలగడానికి కారణాలు ఎన్నో, కానీ మధ్యలో జ్ఞానోదయం కాన్సెప్ట్ ఏమిటనేది అర్థం కాదు. ఇక నందు కథనం కూడా అంత ఆసక్తిగా ఏమీ సాగలేదు. మాటలు కూడా మనసుకు పెట్టుకునేలా అనిపించవు. ఇక సునీల్ రెడ్డి కెమెరా పనితనం బాగుంది. మనాలి మంచుకొండల నేపథ్యంలో దృశ్యాలు కాస్త ఊరట కలిగిస్తాయి. ఇక ప్రేమ కథలు పాటలే ప్రాణమైనవి అని చెప్పొచ్చు. ఇక మాటకు వస్తే ప్రేమ కథలు హృదయాన్ని టచ్ చేసేలా ఉంటాయి సాంగ్స్ అయితే. అలాంటి సాంగ్స్తో అంత ఫీల్ కనిపించదు. కానీ శ్రావణ్ భరద్వాజ్ అందించిన మ్యూజిక్ మాత్రం ఓ మాదిరిగా అనిపిస్తుంది. బాలాజీ ఎడిటింగ్ ఓకే. ఇక మూవీ ఏది ఎక్కువ క్యారెక్టర్స్ పని లేని ఒక చిన్న లవ్ స్టోరీ. సో, ఈ కథలోని సీన్స్ ఒక పరిధిలో కట్టేసిన కథే అని చెప్పొచ్చు. అలాంటిది ఈ కథలో బలం ఏమి లేదు, కానీ కొత్తదనం అంతకంటే ఉండదు. మాటలు పాటలు మనసును పట్టుకోవు. కామెడీని ఎమోషన్స్ని కలపడానికి ప్రయత్నించారు, కానీ ఇవి పలచబడే పట్టుకోవడానికి దొరకవు. ఇక టైటిల్లో ఫీల్ కంటెంట్లో కనిపించేలా చేసుకుంటే బాగుండేది. బట్ మూవీ అయితే ఎవరైతే లవర్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం ఫీల్ గుడ్లా అనిపిస్తుంది. చూడండి, ట్రై చేయండి. సో, ఇది ఆహార స్ట్రీమింగ్ అవుతుంది. ఇది నీలి మేఘ శ్యామ. సో, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.